నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధం. నేడు ప్రారంభించనున్న గవర్నర్, హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు. వేదికలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు. పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు. ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదన్న సీఎం. 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి. గల్వాన్ యుద్ధ స్మారకం ఆవిష్కరించిన రక్షణ మంత్రి. 20 మంది అమరవీరుల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసిన సైన్యం. క్రమంగా మెరుగుపడుతున్న ఇండిగో పరిస్థితి. బుధవారానికి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని సీఈఓ ఆశాభావం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు నేడు తెరలేవనుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సును అత్యంత ఘనంగా జరిపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో 44కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు, మేధోమథన సదస్సులు జరగనున్నాయి. తెలంగాణ విజన్ రైజింగ్ డాక్యుమెంట్ 2047 రేపు ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అపార అవకాశాలను ప్రపంచానికి వివరించి పెట్టుబడుల ఆకర్షణతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సర్కార్ సమ్మిట్ నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరిగే సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అతిథులు రానున్న నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి. మధ్యాహ్నం 1 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైటర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు మాట్లాడతారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన, పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి సభలో వివరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు నిర్వహించేందుకు భారీ సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ అంశాలపై సెషన్లు జరుగుతాయి. 3 నుంచి 4 వరకు పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్, గ్రీన్ మొబిలిటీ, జీరో ఎమిషన్ వెహికల్స్, టెక్ తెలంగాణ, సెమీకండక్టర్స్, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ అనే అంశాలపై చర్చలు జరగనున్నాయి. అనంతరం ఏరోస్పేస్, డిఫెన్స్, టాలెంట్ మొబిలిటీ, అందరికీ అందుబాటులో వైద్యం, కొరియా, ఆస్ట్రేలియా ప్రతినిధులతో ప్రత్యేక సెషన్స్ ఉంటాయి. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్, గిగ్ ఎకానమీ, రైతుల ఆదాయం పెంపుపై చర్చలు, కెనడా ప్రతినిధులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. సదస్సులో 2వ రోజు అంటే రేపు ఉదయం 9 గంటలకే ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై చర్చించనున్నారు. అనంతరం అందరికీ అందుబాటులో గృహాలు, మూసీ పునరుజ్జీవనం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం భారత్ ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, పీపీపీ పెట్టుబడులపై సమాలోచనలు జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు సృజనాత్మక, వినోద రంగాలు, అందరికీ అవకాశాలు, ఆర్థిక హబ్, స్టార్టప్లపై సెషన్లు నిర్వహిస్తారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందో వివరించే దార్శనిక పత్రాన్ని రేపు ఇదే వేదికపై ఆవిష్కరించనున్నారు. సదస్సు అనంతరం ప్రజల సందర్శనకు 3 రోజుల పాటు స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు తెలంగాణ ప్రత్యేకతలు తెలిసేలా వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఉండనున్నాయి. కొమ్ముకోయ, బంజారా, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీ అతిథులను అలరించనుంది. గ్లోబల్ సమ్మిట్ అతిథులకు హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలను అందించనున్నారు. పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు తదితరాలతో కూడిన జ్ఞాపికలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇప్ప పువ్వు లడ్డు, సకినాల వంటి తెలంగాణ ప్రత్యేక వంటకాలతో కూడిన మరో బాస్కెట్ ను సైతం అందించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ విడుదలతో సదస్సు ముగియనుంది. రాత్రి 7 గంటలకు గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంతో డ్రోన్ల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు విందు ఉండనున్నాయి. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గత పాలకులు కలల్లో సైతం ఊహించని విజన్కు ప్రాణం పోసినట్లు పేర్కొన్నారు. 2 ఏళ్లుగా తనకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముఖ్యమంత్రిగా తనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జాతి కోసం, జనహితం కోసం కలలు కనాలంటే ధైర్యం, గొప్ప కార్యాలు చెయ్యాలంటే మహాసంకల్పం కావాలంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా 2 ఏళ్ల క్రితం తనకు ధైర్యమిచ్చి ఓటుతో ఆశీర్వదించిన 4 కోట్ల మంది ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించినట్లు తెలిపారు. గత పాలన శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోసినట్లు సీఎం పేర్కొన్నారు. రుణభారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ, అంబానీల్లా వ్యాపార రంగంలో నిలిపామని సీఎం తెలిపారు. బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని, వర్గీకరణతో మాదిగల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చదువొక్కటే బతుకుదెరువుకు బ్రహ్మాస్త్రమని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామన్నారు. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టామన్న రేవంత్ రెడ్డి స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. జయ జయహే తెలంగాణ అన్న ప్రజాకవి అందశ్రీ గేయానికి జన ఆకాంక్షల మేరకు అధికార గుర్తింపునిచ్చినట్లు వివరించారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500 రూపాయలకే గ్యాస్, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్, 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ 2 ఏళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా సీఎం అభివర్ణించారు. నేటి అవసరాలు తీర్చి పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతమని సరిపెట్టలేదన్న ముఖ్యమంత్రి స్వతంత్ర భారత ప్రయాణం 100 ఏళ్ల మైలురాయికి చేరే 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని తెలిపారు. గత పాలకులు కలలోనూ ఊహించని విజన్కు ప్రాణం పోశామని, ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. భారతదేశ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కగా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అని అభివర్ణించారు. నిన్న, నేడు, రేపు ప్రజల ఆశీర్వాదమే ఆయుధమని, ప్రేమాభిమానాలే సర్వం, సహకారమే సమస్తమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ తనకు తోడుగా ఉన్నంతవరకు, తన గొంతులో ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్వల అభివృద్ధే లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చాటిచితంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు సబ్మిట్ అయితే నిర్వహించనుంది. మొత్తం 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వంగా సిద్ధం అయితే ముస్తాబు అయితే చేయడం జరిగింది. ఈ విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి వచ్చే డెలిగేట్కి సంబంధించి కూడా వారికి ఘన స్వాగతం పలకడం, తర్వాత వారికి సంబంధించిన భద్రత పరంగా కానీ ఇక్కడున్న ఖ్యాతిని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సంసిద్ధం కావడం జరిగింది. ముఖ్య అతిథిగా ఈరోజు రాష్ట్ర గవర్నర్ ప్రారంభించనున్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించిన తర్వాత వివిధ ఏర్పాటు చేసిన సంక్షేమాలు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పాలసీలు కానీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు అయితే చేసి తర్వాత సమావేశాలు అయితే నిర్వహించున్నారు. కానీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ వైపు చూడడానికి, ప్రపంచవ్యాప్తం చూడడానికి ఇక్కడికి సంబంధించి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఎంతో ప్రాముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సిటీలో ఉన్నామో ఇక్కడ పోలీసు బందోబస్తుతో పాటు తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన సర్వాంగ సిద్ధానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. కానీ ఈ 2 రోజుల సమ్మిట్ సంబంధించి మొత్తం వివిధ సెక్షన్లతో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇటు మొత్తం తెలంగాణలోనే అన్ని కంపెనీలు ఇక్కడే తయారు చేసే విధంగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి కూడా ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2047కు సంబంధించి మొత్తం 3 లక్షల కోట్లకు సంబంధించి కూడా ఎకనామిక్గా ఎదిగే విధంగా కూడా వీటిని ఈ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మొత్తం తెలంగాణ సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టించే విధంగా రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫ్యూచర్ సిటీలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణాలకు సంబంధించి కూడా ఈ రోజు రేపు జరగనున్న ఈ సదస్సుకు మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పి కూడా ఒక సమాచారం గవర్నమెంట్ అయితే ఇప్పటికే వెల్లడించే జరిగింది. మొత్తం విశ్వవ్యాప్తంగా సంబంధించి కంపెనీల నుంచి యజమానులు వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సబ్మిట్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత ఈ రోజు మొదటి రోజుకు సంబంధించి ఎక్కువగా ఈరోజు పలు అంశాలపై కూడా ఈ సదస్సులో కూడా చర్చించనున్నారు. దాంట్లో ప్రగతి సంక్షేమ పథకాలు, తర్వాత అమలు తీరు కానీ తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, విద్య, వైద్య, వ్యవసాయం, తర్వాత మహిళా అభివృద్ధితో పాటు యువత, తర్వాత నైపుణ్యాలతో కూడా ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంటుంది, తర్వాత పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇతరత్ర అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. రేపు సంబంధించి కూడా మరికొన్ని అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంట్లో వివిధ దేశాలకు సంబంధించి అధికారులు ఇటు ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో సదస్సులు అయితే చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు పోలీస్ శాఖ కానీ తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన యంత్రాంగం కూడా తగు ఏర్పాట్లు చేసి తర్వాత ముస్తాబుకు సంబంధించి అంగరంగ ముస్తాబుగా ప్రస్తుతం అయితే తీర్చిదిద్దడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది ప్రధాన రహదారి ఉంటుంది. ఇక్కడ వెల్కమ్ బోర్డుల నుంచి కానీ ఎల్ఈడీలు తర్వాత భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఘనస్వాగతం పలకడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక అడిషనల్ డీజీపీ స్థాయి నుంచి తర్వాత హోంగార్డ్ స్థాయి వరకు కూడా దాదాపు 6,000 మంది పోలీసు అధికారులు కూడా ఈ సబ్మిట్ సంబంధించి కూడా విధుల్లో నిర్వహించినారు. మరొక పక్క పోలీసు నిఘా నేత్రంలో ఉన్నప్పటికీ హెచ్డి క్వాలిటీ గల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాటిని పరిశీలించడంతో పాటు తర్వాత వీటిని బంజారాహిల్స్లోని ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేయనున్నారు. ఇక్కడ నుంచి చేసిన తర్వాత అక్కడ పూర్తిగా ఉన్నతాధికారులు సమీక్షించడం, తర్వాత ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వారు నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ను దిగిన తర్వాత వారికి బస చేసిన హోటల్ నుంచి నేరుగా కందుకూరులోని గ్లోబల్ సమ్మిట్కి వచ్చే రహదారి ఏదైతే ఉందో వారికి ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేసి తర్వాత వాటికి జీపీఎస్ సిస్టమ్ని కూడా పెట్టి తర్వాత ఎక్కడ అంతరాయం లేకుండా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ తర్వాత ఎక్కడ వారికి ఇబ్బంది లేకుండా కూడా పోలీసు అధికారులు అయితే పటిష్టమైన భద్రత కానీ తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని మళ్లింపులు చేయడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఖ్యాతిని ఇటు ప్రపంచవ్యాప్తంగా తర్వాత విశ్వనగరానికి సంబంధించి కూడా
పూర్తిగా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రావాలంటే ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోలీస్ శాఖ అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీలో ఎలాంటి ఏర్పాట్లు చేసినా ఒకసారి విజువల్లో చూడొచ్చు. దాన్ని అంతంత సుందరంగాను వైభవంగాను కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని పెంచే విధంగా కూడా ఈ ఏర్పాట్లు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. ఇటు ఈ సమ్మిట్కి సంబంధించి దేశ విదేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ కానీ తర్వాత ఇటు ప్రతినిధులు ఎవరైతే వస్తారో వారి యొక్క సదస్సులకు సంబంధించి ఇక్కడ సెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారిలో ఇక్కడున్న వారి రంగాలలో నైపుణ్యాలు ఎవరైతే ఉన్నారో వాటిపైన కూడా ప్రధానంగా చర్చించి వాటికి సంబంధించి కూడా 2047 ఏవైతే తెలంగాణ రైజింగ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకోవడం జరిగిందో వాటికి తగ్గట్లు కూడా వాటిని యొక్క నిపుణులతో పాటు కూడా ఈ సదస్సులో వారి అభిప్రాయాలు కూడా పంచుకోనున్న అవకాశం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏ అధికారిని కానీ తర్వాత ఎక్కడ వారి సంక్షేమ పథకాలు కానీ తర్వాత 2 రోజుల పాటు వారి రంగానికి సంబంధించి కూడా ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఎలాంటి చర్చలు జరగాలనే దాన్ని కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఇటు ముఖ్య అతిథిగా వచ్చే గవర్నర్ ప్రారంభించున్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఈ సదస్సులకు సంబంధించి కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. విడతల వారీగా వారికి కేటాయించిన వేదికలు కానీ తర్వాత ప్రధాన వేదికతో పాటు వివిధ వేదికలు ఉన్నాయి. కాబట్టి ఏ సెక్షన్లో ఎలాంటి చర్చలు జరగాలనేది కూడా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల పాటు తెలంగాణ వంటకాలు కానీ తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణకు అందించే సంక్షేమ పథకాలు కానీ తెలంగాణ ఇస్తున్న పారిశ్రామికవేత్తల పాలసీలు కానీ ఇవన్నీ కూడా ఈ అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ ఇటు నిరుద్యోగులు కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కూడా వాటి అన్నిటిపైన చర్చ జరిగి తర్వాత 2047 నాటికి కూడా ప్రపంచంతో ఇప్పటికే పోటీ ఉన్నప్పటికీ రైజింగ్ సంబంధించి కూడా 3 లక్షల కోట్ల మిలియన్ల పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్ది నిమిషాలలో మాత్రం ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వంగా సిద్ధంగా ప్రస్తుతం అయితే ఈ ఫ్యూచర్ సీట్ అయితే ముస్తాబు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ను స్వాగతించిన రామచంద్రరావు కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ ఆకాంక్ష అని తెలిపారు. హైదరాబాద్లో ఆసియా, బౌద్ధ దేశాలు, ఇతర విదేశీ రాయబారులు, హై కమిషనర్లతో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. తెలంగాణ బౌద్ధ వారసత్వం, అంతర్జాతీయ పర్యాటక సాంస్కృతిక భాగస్వామ్యాలపై చర్చించారు. దక్షిణ భారతదేశంలో మహాయాన బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిడవిల్లిందన్నారు. తెలంగాణకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని మంత్రి వివరించారు. నాగార్జునకొండ, ఫణిగిరి, ధూళికట్ట, నెలకొండపల్లి, కోటిలింగాల వంటి బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను రాయబారులకు మంత్రి వివరించారు. నాగార్జున సాగర్లో నిర్మాణం జరుగుతున్న బుద్ధవనం, బౌద్ధ హెరిటేజ్ థీమ్ పార్కును ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందన్నారు. గౌతమ బుద్ధుడి మార్గంలో ప్రభుత్వం పయనిస్తుందని జూపల్లి చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని రాయబారులను మంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్లో కీలక రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రావిరియాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిరియాల ఇంటర్చేంజ్కు ఇప్పటికే టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. తుది నిర్ణయం కోసం విదేశాంగ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.
ఐటీ కారిడార్లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడం సహా హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణించే వారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ మదీనాగూడలో నాలాపై ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. మియాపూర్ పటేల్ చెరువు నుంచి గంగారం చెరువు వరకు విస్తరించి ఉన్న నాలాను మదీనాగూడ వద్ద కొందరు ఆక్రమించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ముంపు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. నాలాపై నిర్మించిన ప్రహారీతో పాటు ఇతర ఆక్రమణలను తొలగించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని మల్కాజ్గిరి జవహర్ నగర్లో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. స్కూటీపై వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రత్నంను దుండగులు తుపాకీతో కాల్చి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి జవహర్ నగర్లో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. స్కూటీపై వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రత్నంను దుండగులు తుపాకీతో కాల్చి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి పోటీ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మధ్య జరిగిన డబ్బుల ఒప్పంద పత్రం లీకేజ్ కలకలం రేపింది. నామపత్రాల ఉపసంహరణకు రాసుకున్న అగ్రిమెంట్ పత్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గ్రామస్తులకు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జట్టి మహేశ్వరిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో రెబల్ వ్యక్తి తన భార్యతో సర్పంచ్గా నామపత్రాలు దాఖలు చేశారు. అప్పటికే 10 వార్డులకు 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2 వార్డులతో పాటు రెబల్ సర్పంచ్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకునేందుకు 13 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 6న నామపత్రాలను వెనక్కి తీసుకోవాల్సి ఉండగా సదరు రెబల్ అభ్యర్థి అందుకు నిరాకరించడంతో పోటీ అనివార్యమైంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అగ్రిమెంట్ పత్రాన్ని చూపిస్తూ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థిపై మండిపడ్డారు. పార్టీలో ఉంటూ రెబల్గా పోటీ చేసి అవినీతికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి బేరాలు ఆడడం ఎంతవరకు నిజమో చెప్పాలి. చూసిన అవతల ప్రతిపక్ష పార్టీలు బేరం ఆడడం చూసినాం. గ్రామాభివృద్ధి కోసం వేలం పాడడం చూసినాం. కానీ తన బ్లాక్మెయిల్ చేయడం, తన స్వార్థం కోసం బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు ఇది న్యాయమో ఒకసారి మీరు ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తిని ఎట్లా నమ్మొచ్చో ఒకసారి ఆలోచించాలి. నమ్మించి ముడగా కోసే వ్యక్తులు మన దగ్గర రానియాలా దూరం పెట్టాలా మీరే నిర్ణయించాలి. ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఆ సంస్థ 1650 సర్వీసులు నడిపింది. రద్దయిన విమానాల సంఖ్య కూడా తగ్గింది. నెమ్మదిగా గాడిన పడుతున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఈ నెల 10 నాటికి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విమానాశ్రయాలకు రావాల్సిన అవసరం లేకుండానే విమానాల రద్దు విషయాన్ని ముందే ప్రయాణికులకు తెలియజేస్తున్నామని చెప్పారు. 6 మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సమయ పాలన రేటు కూడా మెరుగుపడుతోందని ఇండిగో వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో విమాన సేవల అంతరాయంపై ఆదివారం సాయంత్రం కల్లా సమాధానం చెప్పాలంటూ ఇండిగో సీఈఓకు జారీ చేసిన నోటీసులపై గడువును డీజీసీఏ మరో 24 గంటలు పొడిగించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటు ఇండిగో సంస్థ డీజీసీఏకు రవాణా పర్యాటకంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు పంపే అవకాశం ఉంది. ఇండిగో సంక్షోభాన్ని తాము తీవ్రంగా తీసుకున్నామని స్థాయి సంఘంలోని ఓ సభ్యుడు తెలిపారు. విమానాలు ఆలస్యం కావడంతో పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చిన ఎంపీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఈ యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. లద్దాఖ్లోని షుకోక్ దౌలత్ బేగ్ ఓల్దీ మార్గంలో KM-120 పోస్టు వద్ద దీన్ని నిర్మించారు. ఈ యుద్ధ స్మారకాన్ని ఎరుపు, నలుపు రంగు గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. త్రిశూలం, ఢమరుకం మోడల్లో ఇవి ఉన్నాయి. అమరవీరులకు గుర్తుగా కాంస్యంతో చేసిన 20 బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. అటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సరిహద్దు రోడ్ల సంస్థ BRO పూర్తి చేసిన 125 మౌలిక ప్రాజెక్టులను రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం శత్రువుపై మరింత ఎక్కువగా ప్రతాపం చూపి ఉండేదని అన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే నియంత్రణ పాటించామని చెప్పారు. ఆ ఆపరేషన్లో భారత బలగాలు ఘర్షణలను మరింత పెంచకుండానే ఉగ్రవాద ముఠాలను దెబ్బతీశాయని వివరించారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు సైతం అద్భుత సహకారం అందించారని వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన సంధానత వల్ల సంక్లిష్ట భూభాగాల్లో బలగాలు మెరుగ్గా కార్యకలాపాలు సాగించగలవని అన్నారు. రియల్ టైం కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపగ్రహ తోడ్పాటు, నిఘా నెట్వర్క్ వల్ల కఠోర భౌగోళిక ప్రాంతాల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేస్తారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.